పోపు తెచ్చిన పెంట. అబ్బబ్బో, నాకు పోపు కావాలి అంటూ సంజన. ఉదయం కాగానే కిచెన్ లో తుఫాన్ మొదలైంది. ముందుగా ఫుడ్ మానిటర్ అయిన తనుజ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు కొంచెం పోపు కావాలి, చేయించుకుంటున్నా కుక్స్ చేత అని సంజన అడిగింది. దీనికి తనుజ కూడా ఓకే చెప్పింది. దీంతో కిచెన్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న దివ్య, కెప్టెన్ డీమాన్తో ఏం చెప్పకుండా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాకు పోప్ కావాలి అంటూ సంజన చెప్పింది. దీనికి డీమాన్ వెంటనే నో అన్నాడు. ఎందుకు, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాం కదా, మళ్ళీ ఇది దేనికి అని డీమాన్ ప్రశ్నలు వేశాడు. మరోవైపు దివ్య కూడా మాకు ఫ్రెష్ అవ్వడానికి టైం అయింది, మేం వెళ్ళాలి అంటూ కెప్టెన్తో చెప్పింది. దీంతో సరే అయితే శ్రీజతో చేయించుకుంటానని సంజన అంది. నా డిపార్ట్మెంట్కి వచ్చి మీరు అరవకండి. ఇంతలో అక్కడికి తనుజ రావడంతో అటు డీమాన్ ఇటు దివ్య ఇద్దరూ సంజన మీద కంప్లైంట్ చేశారు. శ్రీజతో చేయించుకుంటానని ఆవిడ చెప్తుంది అని దివ్య చెప్పడంతో తనుజకి అర్థం కాలేదు. అదేంటి మధ్యలో శ్రీజ ఎందుకు వచ్చింది, ఫుడ్ మానిటర్ నేను కదా అని తనుజ రూల్స్ మొదలుపెట్టింది. అయ్యో ఏంటమ్మా, చిన్న పోపు పెట్టుకుంటా అంటే ఇంత చేస్తున్నారు అంటూ సంజన కూల్గానే చెప్పింది. కానీ పక్క నుంచి డీమాన్ పోపులకి వెల్లుల్లి లేవు, ఉల్లిపాయలు తక్కువ ఉన్నాయి అంటూ నసిగాడు. దీంతో తనుజ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఇదేంటి, పోపులకి ఇవన్నీ లేవా అంటూ కిచెన్లో ఉన్న ప్యాకెట్లను తీసి బయట పెట్టింది సంజన. దీంతో నా డిపార్ట్మెంట్కి వచ్చి మీరు వాయిస్ రైజ్ చేయకండి అంటూ తనుజ వాయిస్ పెంచింది. సరే దీంతో పోపు చేయండి అంటూ ప్యాకెట్ కాస్త చిరాకుగా పక్కన పెట్టింది తను.